ఫ్రెండ్స్, అమెరికా మిడిల్ ఈస్ట్‌లో ఇక్కడ ఇరాన్‌లో ఫుల్ బిజీగా ఉంది. అమెరికా బద్ధశత్రు దేశాలైనటువంటి చైనా, రష్యాలు ఈ ఆపర్చునిటీని క్యాష్ చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఒక కొత్త రూట్‌ని అనౌన్స్ చేశాయి. దీన్నే చైనాస్ ఐస్ సిల్క్ రోడ్ అంటారు. ఒకప్పుడు చైనా ప్రపంచం మొత్తం వాణిజ్యం చేయడానికి ఈ సిల్క్ రోడ్‌ని ఉపయోగించేది. ఈ సిల్క్ రోడ్ పేరు మీదనే దీనికి చైనాస్ ఐస్ సిల్క్ రోడ్ అని పేరు పెట్టింది. ఐస్ అని ఎందుకు పేరు పెట్టిందంటే ఈ రోడ్ అనేది ఆర్కిటిక్ ప్రాంతం గుండా మంచులో నుండి వెళ్తుంది కాబట్టి ఐస్ సిల్క్ రోడ్ అని పేరు పెట్టింది. ఈ కొత్త చైనా ఐస్ సిల్క్ రోడ్ ఏంటి, నార్దర్న్ సీ రూట్ అంటే ఏంటి, ఇవి అమెరికాని ఎలా టార్గెట్ చేశాయి, మొత్తం కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చైనా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా దానికి ఒక భయం ఉండేది. దీని గురించి మనం చాలా వీడియోల్లో ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము. ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉంది కదా, ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని ఎప్పుడైనా సరే పీక పిసికేయొచ్చు. దీన్నే మలక్కా డైలమా అంటారు. ఈ మలక్కా డైలమా అనే భయం చైనాకి ఎప్పటి నుండో ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా గుండా చైనాకు సంబంధించినటువంటి 80% సప్లై చైన్ నడుస్తుంది. చైనాకు చెందినటువంటి మెజారిటీ ఆయిల్, గ్యాస్ సప్లై చైన్ మొత్తం కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచే నడుస్తుంది. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ చైనా నుంచి కంటైనర్ స్టార్ట్ అయ్యాయనుకోండి, స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచి ఇక భారతదేశం కింది వైపు నుంచి ఇక్కడ బాబ్ అల్ మందేబ్, ఇక్కడే ఈ హుతీస్ అనే వాళ్ళు రీసెంట్గా దాడులు చేస్తున్నారు కదా, ఈ బాబ్ అల్ మందేబ్ అక్కడ నుంచి సుయాజ్ కెనాల్ నుంచి స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ ఇక్కడ నుంచి యూరప్కి కలిసింది. యూరప్కి వెళ్ళాలంటే ఇన్ని చోక్ పాయింట్స్ దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి దగ్గర గంటలు షిప్స్ని లైన్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇదంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి చైనా ఈ కొత్త రూట్ని డెవలప్ చేసుకుంది. ముఖ్యంగా ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా, దీన్ని మలక్కా డైలమా అంటారు. ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా స్ట్రేట్ ఏదైతే ఉందో దీనికి అటువైపు సింగపూర్ ఉంటుంది, ఇటువైపు ఇండోనేషియా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా అమెరికా తిష్ట వేసింది. అది కాకుండా రీసెంట్గా భారత్ కూడా ఇండోనేషియాలో చాలా డెవలప్ అవుతూ ఉంది. అది కాకుండా ఇక్కడ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, జపాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది. ఇవన్నీ కూడా చైనాకి అగేన్స్ట్, అంటే శత్రు దేశాలు. ఇవన్నీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ పీక పిసికేసాయి అనుకో, రేపు పొద్దున ఏదైనా యుద్ధం వస్తే ఇక చైనాకు వచ్చే 80% సప్లై చైన్ ఆగిపోతుంది. ఈ 80% సప్లై చైన్ ఆగిపోతే చైనా ఇక ఆయిల్ ఎలా వస్తుంది, గ్యాస్ ఎలా వస్తుంది, యుద్ధ సమయంలో మిషనరీస్ నడవాలన్నా, కంపెనీలు నడవాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా ఈ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఆ ఆయిల్ని కనుక ఆపేస్తే ఏ దేశమైనా సరే సరౌండ్ చేయబడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీని కూడా ఇలాగే సరౌండ్ చేయాలని ప్రయత్నించారు. కాబట్టి నాతో కూడా ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని దానికి భయం ఉంది. అందుకే ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాకి ఆల్టర్నేట్ రూట్ వెతుక్కోవాలని చాలా ఏళ్ల నుండి ప్రయత్నిస్తుంది. రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను, అందులో భాగంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్టులో తిష్టా వేసి ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ రూట్ వాళ్ళు డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పాను కదా. ఎందుకు అంటే ఈ భయంతోనే. అది కాకుండా నవేడేస్ ఈ రూట్ అనేది చాలా రిస్కీ అయిపోయింది. ఎందుకు రిస్కీ అయిపోయిందో మీకు బాగా తెలుసు. ఇక్కడ బాబ్ అల్మందేద్ స్ట్రేట్ ఉంది, ఇక్కడే ఎవరు ఉంటారు, హుతీస్ ఉంటారు. వీళ్ళే అడపా ఇక్కడ దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అది కాకుండా ఇరాన్ నుంచి కూడా పెద్ద మొత్తంలో చైనా ఆయిల్ని తీసుకుంటూ ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అని ఉంటుంది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి భారతదేశం కింది వైపు నుంచి స్ట్రేట్ ఆఫ్ మలక్కా నుంచి ఆయిల్ అనేది చైనాకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రూట్ మొత్తం కూడా రిస్కీగా మారింది. టైం పీరియడ్ ఎక్కువ తీసుకుంటుంది, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. 40 రోజులు పడుతుంది. 40 రోజులు అంటే మరి రోజు కూలీలు ఇవ్వాలి, టైం పీరియడ్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూల్ ఎక్కువగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా సరే ఈ రూట్ అనేది చైనాకి లాస్ కిందకే వస్తుంది. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ రూట్ వెతకాలని చైనా ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్ళకి ఆ రూట్ సఫలమయ్యింది. ఈ రూట్ డెవలప్ చేయడానికి రష్యా ఫుల్ హెల్ప్ చేసింది. రష్యా, చైనా ఈ రెండింటికి కూడా ఈ రూట్ చాలా బెనిఫిట్. ఇదంతా కూడా రష్యా అంటే మెజారిటీ రూట్ ఎక్కడి నుంచి వెళ్తుందండి, రష్యా భూభాగం దగ్గర నుంచే వెళ్తుంది. అది కాకుండా రష్యాకి అమెరికా శాంక్షన్స్ విధించడం వల్ల డబ్బు కొరత ఏర్పడింది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి రష్యాకి చైనా నుంచి పెద్ద మొత్తంలో మనీ కావాలి, మార్కెట్ కావాలి. ఎలా వస్తుంది మనీ? రష్యా దగ్గర పెద్ద మొత్తంలో గ్యాస్ మరియు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చీప్ ధరకి చైనాకి సప్లై చేస్తూ ఉంది. చైనా కూడా ఫుల్ హ్యాపీ, చాలా చీప్ ధరకే ఎనర్జీ మొత్తం వస్తుంది కాబట్టి. సో చైనాకి ఎనర్జీ సప్లై వస్తుంది, రష్యాకి మనీ వస్తుంది. రెండింటికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఇంతకీ దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కొత్తగా ఈ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సీ లెజెండ్ కంపెనీ అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసింది. బస్సులు, రైళ్లు కదా ప్రయాణించినట్లుగా వారానికి ఒక షిప్ ఈ రూట్ గుండా ప్రయాణిస్తుందని చెప్పింది. అంటే రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఈ రూట్ ఏదైతే ఉందో చైనా తూర్పు తీరంలో ఉన్నటువంటి నింగ్బో అనే ప్రాంతాన్ని, యూరప్లో ఉన్నటువంటి
ఫెలిక్స్టోవ్ అనే ప్రాంతాన్ని కలుపుతాయి. ఈ రూట్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, పాత రూట్ ఏదైతే ఉందో ఈ స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్, సుయాజ్ కెనాల్, బాబ్ అల్ మందేబ్, ఆ తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, ఈ పాత రూట్ గుండా సప్లై చేయడానికి 40 డేస్ టైం పడుతుంది. అదే కొత్త రూట్ అయితే జస్ట్ 20 డేస్లో సప్లై అయిపోతుంది. అంటే ఫ్యూల్ తగ్గుతుంది, అదేవిధంగా లేబర్ ఛార్జీలు తగ్గుతాయి, అదేవిధంగా టైము కలిసి వస్తుంది. అది కాకుండా ఈ సుయాజ్ కెనాల్ గానీ, బాబ్ అల్ మందేబ్ గానీ, ఇక వేరే రూట్‌లేం లేవు. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా గానీ, వేరే రూట్‌లేమీ లేకపోవడంతోటి వీళ్ళు పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేస్తున్నారు. చాలా రిస్కీగా మారాయి. హుతీస్ అటాకులు చేస్తున్నారు. ఇరాన్ అటాక్ చేస్తుంది. ఎక్కడ చూసినా సరే బాంబు దాడులు జరుగుతున్నాయి. యుక్రెయిన్ కూడా రీసెంట్‌గా ఇరాన్‌కి చెందినటువంటి కొన్ని షిప్స్ పైన దాడులు చేసింది. రష్యాకు వెళ్ళేటువంటి ఒక షిప్ పైన దాడులు చేశాయి. రేపొద్దున చైనాకు వెళ్ళే షిప్ పైన కూడా దాడులు చేయదని ఏంటి గ్యారంటీ? కాబట్టి ఈ రూట్ ఎప్పటికైనా సరే రిస్కీ అని చెప్పి చైనా ఈ రూట్‌ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది. అది కాకుండా ఈ రూట్ అనేది చాలా సేఫ్ రూట్. ఈ రూట్ గుండా వేరే ఏ దేశం కూడా వచ్చే ఛాన్సే లేదు. అయితే చైనా లేదంటే రష్యా, ఈ 2 దేశాలే ఇక్కడ మస్తుగా గేమ్ ఆడుకోవచ్చు. ఇంత సేఫ్ రూట్ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంటి రష్యాకి ఈ రూట్‌కి అటువైపులా అమెరికా ఉంటుంది కదా ప్రశాంత్, మరి అమెరికా నుంచి థ్రెట్ ఉంటుంది కదా అని మీరు నన్ను అడగొచ్చు. దాని గురించి మాట్లాడదాం. ఇదిగోండి ఈ మ్యాప్ చూసారా? ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుతుంది నార్దర్న్ సీ రూట్ అన్నాం కదా. ఈ నార్దర్న్ సీ రూట్ అంటే ఇది. ఈ నార్దర్న్ సీ రూట్ ఆర్కిటిక్ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటుంది మంచు నుంచి. అటువైపు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. గ్రీన్లాండ్ ఉంది, కెనడా ఉంది, అలస్కా అనేది అమెరికాకు చెందినటువంటి ఒక రాష్ట్రం. సో అలస్కా ఉంది, అంటే అమెరికా కూడా ఉన్నట్టే ఇక్కడ. ఇటువైపు ఏంటి రష్యా ఉంది, కింద చైనా ఉంది. ఈ ఆర్కిటిక్ ప్రాంతం చుట్టూ ప్రధానంగా ఈ 5 దేశాలు ఉన్నాయి. ఈ వివాదంలోకి వచ్చేంత సీన్ కెనడాకు లేదు, గ్రీన్లాండ్కి లేదు. ఈ అలస్కా అంటే అమెరికాకు కాస్త కూస్తో ఉంది. కానీ ఇక్కడ మధ్యలో ఈ చాలా దట్టమైనటువంటి మంచు ఉంటుంది, చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి అమెరికా కూడా ఇటువైపు జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. కాబట్టే ట్రంప్ పదే పదే గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటా, కెనడాని 51 స్టేట్ చేసుకుంటా అని పదే పదే ట్వీట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈ ఆర్కిటిక్ ప్రాంతం గుండా ఏదో నడుస్తుంది, చైనా రష్యాలు నన్ను ముట్టడి చేయడానికి ఏదో కుట్ర పన్నుతున్నారు అనే భయం అమెరికాలో ఉంది. కాబట్టే ఈ గ్రీన్లాండ్, కెనడా పైన కబ్జా చేయడానికి అమెరికా ఎప్పటి నుంచో ఒక గేమ్ ప్లాన్ ఉంది. అంటే ఇప్పుడు కాకపోయినా మరో 20 ఇయర్స్లోనో 50 ఇయర్స్లోనో ఖచ్చితంగా అవి గ్రీన్లాండ్, కెనడాని ఆక్యుపై చేసుకోవాలని దాని డాక్ట్రిన్లో ఉంది. కానీ ఈ టింగరి ట్రంప్ అమెరికా యొక్క సీక్రెట్స్ మొత్తాన్ని కూడా ఇలా బయటకి అనౌన్స్ చేస్తూ దాని గేమ్ ప్లాన్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసేసాడు. ఈ నార్థర్న్ రూట్కున్నటువంటి మరొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రూట్ పైన ఆంక్షలు విధించే హక్కు ఏ ఒక్క దేశానికి లేదు. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఒక దేశం పక్కన ఉన్నటువంటి సముద్ర తీరం వాళ్ళ సొంత ఆస్తి లాంటిది. కాబట్టి ఈ దేశానికి పక్కన ఉన్నటువంటి ఈ తీరం మొత్తం కూడా రష్యాకి ఫుల్ హక్కులు ఉంటాయి. ఈ నార్థర్న్ సీ రూట్ అనేది రష్యా యొక్క కోస్టల్ తీరం నుండి జస్ట్ 200 మైళ్ళ దూరంలో, అంటే రష్యా పక్క నుంచి వెళ్తుంది ఈ రూట్. కాబట్టి ఈ రూట్ పైన వేరే ఏ దేశం కూడా ఆబ్జెక్ట్ చేసే అవకాశమే లేదు. రష్యా పర్మిషన్ తీసుకోవాలి ఈ రూట్ గుండా వేరే ఏ దేశమైనా వెళ్ళాలి అంటే. ఈవెన్ చైనాకి కూడా రష్యా పర్మిషన్ ఇవ్వలేదు చాలా ఏళ్ల వరకు. కానీ ఈ మధ్య రష్యా చైనా మధ్య బంధం బలపడింది కాబట్టి చైనాకు పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఈ రూట్ అనేది ఇన్నాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యింది. అది కాకుండా వేరే ఏ దేశమైనా సరే ఈ రూట్ గుండా రావాలంటే చాలా కష్టం. రష్యా ఏం చేసింది, ఈ రూట్ మొత్తం కూడా మిలిటరీ బేసెస్ కట్టించింది. కానీ అయినప్పటికీ అమెరికా ఏమంటుందంటే, ఆర్కిటిక్ ఎవరి జాగిరీ కాదు, ఖచ్చితంగా మేము దీనిపైన ఆంక్షలు విధిస్తాం, మేము కూడా ఇక్కడికి వస్తామంటుంది. రష్యా ఏమంటుంది, దమ్ముంటేరా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 2 దేశాలు ఇన్ని రోజులు పడుకున్నాయా, సోయిలేవా? ఇంత మంచి అవకాశాన్ని ఇన్ని రోజులు ఎందుకు ఉపయోగించుకుంటలేవు? ఈ రూట్ గుండా ఎప్పటి నుంచో ఒక రూట్ డెవలప్ చేస్తే ఈ తలనొప్పులన్నీ ఉండేవి కాదు కదా అని మీరు అడగొచ్చు. ఇంతకుముందే చెప్పాను, ఈ రూట్ మొత్తం కూడా మంచుతో గడ్డ కట్టబడి ఉంటుంది. ఈ రూట్ గుండా వెళ్ళాలి అంటే ఈ మంచును తొలగించుకుంటూ వెళ్ళాలి, అది అసాధ్యం. కాకపోతే రీసెంట్గా మానవుడు చేస్తున్నటువంటి తప్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. వాతావరణం అనేది రోజు రోజుకి వేడెక్కుతుంది. ఈ వాతావరణం వేడెక్కడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు అనేది వాటర్గా కరగడం స్టార్ట్ అయ్యింది. అది కూడా ఎప్పుడైతే మంచు వాటర్గా కరగడం స్టార్ట్ అయిందో వీళ్ళు రూట్ డెవలప్ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఈ మంచు మొత్తం కూడా వాటర్గా కరిగి ఉంటుంది.
ఈ టైంలో రూట్ క్లియర్‌గా ఉంటుంది కాబట్టి షిప్స్ నడిపితే ఎలా ఉంటుంది అని వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో, గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ 2 దేశాలకి ఒక వరంలాగా మారింది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ సంవత్సరమే రాత్రికి రాత్రి ఊడిపడిందా? కొన్నేళ్ల నుంచి మెల్లిమెల్లిగా జరుగుతూనే ఉంది కదా! మరి లాస్ట్ ఇయర్ కూడా 4 నెలలు ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్యలో వీళ్ళు ఈ రూట్‌ని స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా! ఈ సంవత్సరమే ఎందుకు నడుపుతున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. మంచు వాటర్‌గా కరుగుతుంది అని చెప్పాను కానీ, అది మొత్తం యూనిఫార్మ్‌గా ఒక రూట్ లాగా అవుతుంది, సముద్రంలాగా అవుతుందని నేను చెప్పట్లేదు. అక్కడక్కడ బ్లాకేజెస్ ఉంటాయి. షిప్ ఎలాగోలాగా ఇక్కడి దాకా వచ్చింది. ఇక్కడ మంచు కొండతోటి మొత్తం బ్లాక్ అయ్యి ఉంది. పోనీ వెనక్కెళ్దామంటే వెనకకు ఒక మంచు కొండ వచ్చింది. ఆ షిప్ పరిస్థితి ఏంటి? ఆ షిప్‌లో ఉన్నోళ్ళు ఇక చచ్చిపోవాల్సిందే. వాళ్ళకింక వేరే రూట్ లేదు. కాబట్టే ప్రాణాంతకమైన ఈ జర్నీకి 2 దేశాలు కూడా చేయడానికి ఇన్నాళ్ళు భయపడ్డాయి. కానీ రష్యా ఇప్పుడు ఏం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ మంచు గనక గడ్డకడితే దీన్ని బ్రేక్ చేయడానికి రష్యా ఒక ప్రత్యేకమైనటువంటి షిప్స్‌ని తయారు చేసింది. వీటినే ఐస్ బ్రేకర్ షిప్స్ అంటారు. ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ ఏం చేస్తాయండి? ఈ మంచును తొలగించి వేస్తాయి, నెట్టివేస్తాయి. నెట్టివేసినప్పుడు కార్గో షిప్స్ ఆ రూట్ గుండా ముందరికి వెళతాయి. ఇలాంటి ఐస్ బ్రేకర్ షిప్స్ రష్యా దగ్గర 1 కాదు, 2 కాదు 40 ఉన్నాయండి ఇప్పుడు. అందులో పెద్ద విషయం ఏముంది? అమెరికా లాంటి అగ్రరాజ్యం వందలు, వేలు కూడా తయారు చేసుకుంటది అనేరు. ఇవి మామూలు షిప్స్ కాదు. ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ నడవాలంటే పెద్ద మొత్తంలో ఫ్యూల్ అవసరం ఉంటుంది. ఎంత పెద్ద మొత్తంలో ఫ్యూల్ అంటే ఈ మొత్తం ట్రాన్స్‌పోర్ట్‌కి ఎంతైతే ఫ్యూల్ అవుతుందో అంతకు డబుల్, ట్రిపుల్ కూడా కావాల్సొస్తుంది. దీన్నే అంటారు చారానా మురిగికి బారానా మసాలా అని చెప్పేసి. కాబట్టే ఇలాంటి షిప్స్ తయారు చేయడానికి అన్ని దేశాలు కూడా వెనకాడుతున్నాయి. కానీ రష్యా ఏమని ఆలోచించిందంటే ఇది ఫ్యూల్‌తో రన్ చేస్తే ఎట్లాగో లాసే వస్తుంది. కాబట్టి నా దగ్గర న్యూక్లియర్ శక్తి దండిగా ఉంది. న్యూక్లియర్ శక్తితో గనక వీటిని రన్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఈ న్యూక్లియర్ శక్తి ఏంటంటే ఒక అగ్గిపుల్లతోటి అడవి ముట్టించినాం అనుకో, అది కార్చిచ్చులాగా మొత్తం ఊర్లకు ఊర్లే దహించుకువేస్తది. అవునా కాదా? సేమ్ అలాగే న్యూక్లియర్ శక్తి జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసినామంటే సంవత్సరాలు సంవత్సరాలు ఆ శక్తితో మిషన్ నడిచే అవకాశాలుంటాయి. అలాంటి న్యూక్లియర్ శక్తితో ఐస్ బ్రేకర్ షిప్స్ నడపాలని రష్యా డిసిజన్ తీసుకుంది. 40 ఐస్ బ్రేకర్ షిప్స్‌ని తయారు చేసి మొత్తం దారి పొడుగునా 40 షిప్స్‌ని ఉంచింది. మరి ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ ఊరికే ఇస్తదా రష్యా? దానికి కూడా డబ్బులు ఖర్చవుతుంది. అదేవిధంగా ఇక్కడ అనేక పోర్టులు, బేస్‌లు డెవలప్ చేసుకుంది. కాబట్టే అది కూడా ఇక నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుంది. అంటే రష్యాకి మరింత ఇన్‌కమ్ రానుంది ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ నుంచి, ఈ రూట్ నుంచి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పక్కనే ఉన్నటువంటి జపాన్ మరియు సౌత్ కొరియాలు కూడా ఈ రూట్‌ని ఫ్యూచర్‌లో వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సీక్రెట్ చెప్తాను. సౌత్ కొరియా, అమెరికా పప్పెట్ దేశమైనటువంటి సౌత్ కొరియా ఎవరికీ తెలియకుండా ఒక షిప్ కొనుక్కొని రెడీగా పెట్టుకుంది ఈ రూట్ నుంచి తిప్పడానికి. ముందే చెప్పాను ఈ రూట్ గుండా వేరే షిప్ ఏదైనా వెళ్ళాలి అంటే రష్యా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రష్యా తీరం నుండి ఈ రూట్ వెళ్తుంది కాబట్టి. అలాగే రష్యాకి ట్యాక్స్ కూడా కట్టాలి. అంటే యుద్ధానికి మరి స్పాన్సర్ చేసినట్లే కదా! మరి అప్పుడు ఓకేనా అమెరికాకి? సౌత్ కొరియా స్పాన్సర్ చేస్తే, భారత్, చైనాలు స్పాన్సర్ చేస్తే పెద్ద ఇబ్బంది కదా అమెరికాకి. మరి ఇప్పుడు జపాన్, సౌత్ కొరియా కూడా ఇటువైపు నుంచి షిప్స్‌ని నడిపించి ట్యాక్స్ కడతామంటున్నాయి. చూడాలి మరి. ఆల్వేస్ వరల్డ్ అఫైర్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక ఇప్పుడు మీకు ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ గురించి విన్నాక అవి ఎలా నడుస్తాయో కాస్త తెలుసుకోవాలని కదూ! చలో దీని గురించి కూడా కాస్త తెలుసుకుందాం. ఇదిగోండి ఈ ముందరుంది కదా! దీన్నే ఐస్ బ్రేకర్ షిప్ అంటారు. ఈ ముందర బోలాగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీంతోటి ఈ మంచు కొండలను గుద్ది ఇది నుజ్జు నుజ్జు చేసి పడేస్తుంది. ఇక్కడ రూట్ క్లియర్ చేసేస్తుందన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది ఈ ముందరి ప్రాంతం. ఎప్పుడైతే రూట్ క్లియర్ అయిందో అప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి కార్గో షిప్ అనేది ఆ రూట్‌ని ఫాలో అవుతూ వస్తుంటది. ఫాలో అనుకుంటా. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఐస్ బ్రేకర్ షిప్స్ అనేవి బాడీ గార్డ్ లాగా అన్నమాట. బాడీ గార్డ్ ఏం చేస్తాడు? ముందర నుంచి జనాలు పెద్ద మొత్తంలో ఉంటే తోపుకుంటే అనుకుంటే అందరిని తోపుకుంటూ వెళ్ళిపోతాడు. వెనకాల సెలబ్రిటీ దర్జాగా వస్తాడు. ఇక్కడ సెలబ్రిటీ ఏమో కార్గో షిప్, ఐస్ బ్రేకర్ షిప్ ఏమో బాడీ గార్డ్. ఏంటి అంత స్ట్రాంగ్‌గా ఉంటదా ఈ బో అంటే? అవును, అంతే స్ట్రాంగ్‌గా ఉంటది. థిక్ హై టెన్సైల్ స్టీల్‌తో దీన్ని తయారు చేశారు. గతంలో ఈ రూట్ గుండా షిప్స్ నడపకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. కమ్యూనికేషన్ సిస్టమ్. ముందే చెప్పాను, మధ్యలో ఏదైనా మంచుగడ్డ అడ్డం వచ్చేసి అక్కడ మొత్తం ప్రయాణికులు ఇరుక్కుపోయారనుకో, పాపం వాళ్ళు ఎవరికీ ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎవరికీ కూడా మెసేజ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు అక్కడే చచ్చిపోవాల్సిందే ఇక.
ఎందుకు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. అక్కడ జీపీఎస్ నడవదు, ఫోన్స్ నడవవు, శాటిలైట్స్ పనిచేయవు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది జీరో. దేవుడి మీద భారం వేసి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? అక్కడ దగ్గరలో అనేక పోర్టులను రష్యా డెవలప్ చేసింది. ఐస్ బ్రేకర్ షిప్స్ని డెవలప్ చేసింది. అయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇక్కడ పోర్ట్ ఉంది. కానీ ఈ పోర్ట్కి నువ్వు ఫోన్ చేసి చెప్పాలంటే మరి కమ్యూనికేషన్ సిస్టమ్ కావన్నా వద్దా? మరి కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోయా. దీనికి రష్యా ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఆర్కిటికా ఎం అనే ఒక శాటిలైట్ని డెవలప్ చేసింది. ఇది ఆర్కిటిక్ ప్రాంతం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సముద్రంలో వెళ్ళే ఓడలకి హై స్పీడ్ ఇంటర్నెట్, రూట్ మ్యాప్స్ ఇస్తుంది కరెక్ట్గా. అదేవిధంగా వెదర్ రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. ఇంత డీప్ టెక్నికల్ డీటెయిల్స్తో సమాచారాన్ని అందిస్తున్నందుకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఫస్ట్ ఒక లైక్ చేసేయండి. ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంత బిల్డప్ ఇచ్చింది 4 నెలలకేనా? అది కూడా వీళ్ళు ఏం చేశారు? గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగితే వీళ్ళు ఒక రూట్ వేసుకున్నారు. అది కూడా ఒక పెద్ద విజయమేనా? అది కూడా గొప్పగా చెప్తున్నారు అనొచ్చు. కాదండి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ రూట్ ఎస్టాబ్లిష్ చేసి అనౌన్స్ చేశారో 4 నెలలు కాదట, ఇయర్ మొత్తం కూడా నడుపుతారట. అదేంటి, మిగతా 8 నెలలు కూడా ఇక్కడ మంచు ఉంటుంది అని నువ్వే చెప్పావు. మరి మంచు ఉంటుండగా మంచు మీద నుంచి షిప్స్ నడుపుతారా ఏంది? దీనికి కూడా వీళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. చైనా ఏం చేసింది? హై ఐస్ క్లాస్ కార్గో షిప్స్ అని ఒక ప్రత్యేకమైనటువంటి షిప్స్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఈ షిప్స్కి చుట్టుపక్కల కూడా మొత్తం స్టీల్తో ఉంటుంది. ఈ స్టీల్ అనేది మంచును కోసుకుంటూ ముందరికి వెళ్తుంది. అది కాకుండా దీనికి సపోర్ట్గా ఇవ్వడానికి నీకు ముందే చెప్పాను, 4 మీటర్ల కంటే ఎక్కువగా ఈ మంచుగడ్డలు ఉన్నాయనుకోండి, లేదంటే మంచు కొండలు ఉన్నాయనుకోండి, ఈ రష్యాకు చెందినటువంటి ఐస్ బ్రేకర్స్ కూడా ఏమీ చేయలేవు, చేతులు ఎత్తేస్తాయి. ఇక అక్కడి ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోవడమే. ఇప్పుడు ఏం చేస్తుందంటే రష్యా కూడా 4 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న మంచు కొండలను కూడా కరిగించడానికి వీటి కోసం రష్యా ప్రాజెక్టు 22220 అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. లీడర్ క్లాస్ అనే మోర్ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్స్ని తయారు చేస్తుంది. అంటే ఒక కొత్త రకము ఐస్ బ్రేకర్స్ని రష్యా తయారు చేయనుంది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఐస్ బ్రేకర్స్ గాడ్జిల్లాలు అయితే ఇవి డైనోసర్లు అన్నమాట. కాబట్టి 12 నెలలు మంచు ఎంతైనా రానివ్వండి, నువ్వు 4 మీటర్లు వస్తావా, అంతకంటే ఎక్కువ వస్తావా, తోపుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పేసి ఐస్ బ్రేకర్స్ ఛాలెంజ్ విసురుతున్నాయి. రష్యా దారి పొడవునా ఈ పోర్టులు డెవలప్ చేస్తుందని చెప్పాను కదా, ఇక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో అప్గ్రేడ్ చేస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ రెస్క్యూ బేసెస్, అదేవిధంగా హెలికాప్టర్లు, రిపేర్ సెంటర్లు, వాట్ నాట్, యుద్ధ ప్రాతిపదికన రష్యా ఈ పోర్ట్లను డెవలప్ చేస్తూ ఉంది. ఇంకా కొత్త కొత్త పోర్ట్లను కూడా డెవలప్ చేస్తూ ఉంది. అంటే ఈ రూట్ మొత్తాన్ని కూడా సేఫ్గా ప్యాసేజ్ చేయడానికి రష్యా అన్ని ఏర్పాట్లు తీసుకుంటూ ఉంది. మంచి ఒక కమర్షియల్ యాడ్ ఇవ్వచ్చు. ఇది కేవలం రూట్ కాదు, మా 2 దేశాల జీవనాడి. ప్రపంచానికి ఒక బ్యాడ్ న్యూస్, వీళ్ళిద్దరికీ మరొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ ఆర్కిటిక్ ప్రాంతం ఏదైతే ఉందో 2040 వచ్చేసరికి మొత్తం కరిగిపోయి సముద్రంలాగా మారుతుందని ఒక రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడెప్పుడు మారుతుందా అని ఈ 2 దేశాలు కూడా నోట్లో జిల్లపురుగు వేసుకొని కూర్చున్నాయి. ఎందుకు? ఇది మొత్తం సముద్రంలాగా మారితే అప్పుడు ఈ ఐస్ బ్రేకర్స్ అవసరం లేదు, ఈ పంచాయతీ అవసరం లేదు. దర్జాగా వీళ్ళు ఇక్కడ నుంచి షిప్స్ నడుపుతూ ఉంటారు. ఎవ్వరు కూడా వీళ్ళని అడ్డుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే రష్యా భూభాగం చాలా దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి వేరే దేశం దీనిపైన ఆంక్షలు విధించడానికి లేదు. చైనా రష్యా యొక్క ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి యథేచ్ఛగా ఈ రూట్ని వాడుకుంటుంది. మరి భారత్కి ఏంటి ఇందులో లాభం? భారత్ కూడా ఈ రూట్ని వాడుకుంటుందా అంటే అవసరం లేదు. ఇప్పుడు మనం అన్నం ఇలా డైరెక్ట్గా తింటాం, మొత్తం తింపుకొని అయితే తినం కదా. డైరెక్ట్గా రూట్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా రూట్ ఇలా ఎందుకు వెళ్తాను చెప్పు, అవసరం లేదు మనకి. కాబట్టి ఈ రూట్తో మనకు పెద్ద సంబంధం ఏం లేదు. కాకపోతే ఈ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు దీనిపైన పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఎందుకు గొడవ చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ బోట్ అనేది, ఈ షిప్ అనేది ఈ రూట్ గుండా వెళ్తూ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి ఈ షిప్ బోల్తా పడింది. ఈ షిప్లో ఉన్నటువంటి మొత్తం ఆయిల్ కూడా ఈ సముద్రంలో కలిసిపోయింది, అంటే ఈ మంచులో కలిసిపోయింది. అప్పుడు మంచు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఎందుకంటే మంచులోకి ఆయిల్ వెళ్ళింది కాబట్టి. ఎప్పుడైతే మంచులోకి ఆయిల్ వెళ్తుందో దానిపైన సూర్యరశ్మి పడ్డప్పుడు ఆ మంచు అనేది ఫాస్ట్గా కరుగుతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా వాటర్గా మారడానికి 2040 వరకు కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇలాంటి 1-2 యాక్సిడెంట్లు జరిగితే 4-5 ఏళ్లలో కూడా వాటర్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరి దీనిపైన ట్రంప్ ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ఎన్విరాన్మెంటల్‌కి ఇంత థ్రెట్ ఉంటే ట్రంప్ ఈ పాటికి మాట్లాడాలి కదా! అంటే ట్రంప్ దీనిపైన మాట్లాడే నైతిక హక్కుని కోల్పోయాడు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికాని బయటకు తీసుకొచ్చినటువంటి ప్రబుద్ధుడు ఈ ట్రంప్. ఎన్విరాన్మెంట్ జాంతా గీంతా నై భాడ్ మే జాయే అన్నాడు ట్రంప్. మరి ఇప్పుడు అదే ఎన్విరాన్మెంట్ పైన వీళ్ళిద్దరిని ఎట్లా టైట్ చేస్తాడు చెప్పండి. కాబట్టి ట్రంప్ నైతిక హక్కుని ఏ రకంగా చూసుకున్న అమెరికాని అడికత్తెరలో పోక చెక్కల రష్యా, చైనాలు ఇరికించేశాయి. ఎందుకంటే జస్ట్ ఈ రూట్‌కి అటువైపు అమెరికా ఉంటుంది. ఈ రష్యా మరియు చైనా దేశాలు ఈ రూట్ గుండా ఎప్పటికైనా సరే అమెరికాకి థ్రెట్టే. అందుకే అమెరికా ఎలాగైనా సరే గ్రీన్లాండ్, కెనడాలను ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను. 10 మందికి షేర్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.